అందరికీ వందనాలండి. ప్రియులారా, బాగున్నారా? దేవుడు గడిచిన కాలం అంతా మనల్ని కాచి కాపాడాడు. ఎంతోమంది ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. అయినప్పటికీ ఆ దేవాది దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన బంధువులను, మన పొరుగు వారిని ఆశీర్వదించాడు, దీవించాడు, సామర్థ్యాన్ని కూడా దయచేశాడు మనకు పనులు చేసుకునేందుకు. అందుకని దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేద్దాం. అయితే ఈరోజు మనం చిన్న టాపిక్ చెప్పుకుందాం. ఏంటి అని అంటే, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును. ఏదట? జ్ఞానము కలిగిన వాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును. ఈరోజు స్కూల్స్ కట్టించారు, కాలేజెస్ కట్టించారు, వారికి చదువు నేర్పిస్తున్నారు. వారు ఎలాంటివి నేర్చుకుంటున్నారో ప్రజలకి, కుటుంబంలో ఉండే యజమానురాలకి అందరికీ తెలుసు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? జ్ఞానము కలిగిన వాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును అంటున్నాడు. ఏం వినాలి? సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగినుట తెలివికి మూలము. ఏంటంట? ఏం విని నేర్చుకోవాలంట? పాండిత్యమును వృద్ధి చేసుకోమని చెప్పబడింది కదా. ఏం వినాలంట? యెహోవా యందు భయభక్తులు కలిగినుట తెలివికి మూలము. భయము, భక్తి నేర్చుకోవాలంట. ఏ స్కూళ్ళల్లో కూడా, కాలేజీల్లో నేర్పిస్తున్నారండి భయము, భక్తి. తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, స్త్రీల పట్ల ఎలా ఉండాలి, కుటుంబంలో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి అన్నీ నేర్పిస్తున్నారా? ఒకసారి ఆలోచించండి మీరు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలమంటుట. భయము, భక్తి రెండు కలిసి ఉండాలంట. మనిషికి భక్తి ఉండాలి, భయం ఉండాలి. ఆ భక్తి దేవుడి పట్ల ఉండాలి, ఆ భయము కనిపించని దేవుని పట్ల ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. ప్రియులారా, అయితే నాకు చాలా బాధ వేసిన విషయం ఏంటయ్యానంటే, సామెతలు రాయబడింది 1వ అధ్యాయం 8వ వచనంలో, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపము, నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకము. ఏంటంట? తండ్రి చెప్పే మాటలు వినండి, తల్లి చెప్పే మాటలు వినండి. ఎందుకు మనకి ఇవన్నీ? మళ్ళీ బాధపడటం ఎందుకు? తల్లిదండ్రులు బాధపడటం ఎందుకు? పిల్లలు బాధపడటం ఎందుకు? ఈ కరోనా టైంలో మాస్కులు పెట్టుకోండి అని అంటున్నారు. మాస్కులు పెట్టుకోరు, స్టైలు. తర్వాత తీవ్ర పరిణామాలతో ఇబ్బంది పడతారు. ఎవరికి నష్టం? వారి జీవితాలకు వారికే నష్టం. మీ వల్ల ఏం జరుగుతుంది? తల్లిదండ్రులు చెప్పిన మాట ఏనండి, మరలా మీరే బాధపడతారు. ఏమని? అయ్యో, నా తల్లి చెప్పి బోధన త్రోసివేస్తుని, నా తండ్రి యొక్క ఉపదేశం నేను ఆలకించలేదు అని మీరే బాధపడతారు. ఎందుకండి ఇలా బాధపడడం, బాధ పెట్టడం ఎంతవరకు కరెక్టు? ఒకసారి ఆలోచించండి మీరే. ప్రియమైన దేవుని పిల్లలారా జాగ్రత్తగా ఆలోచించండి. ఆఖరికి ఒక మాట చెప్తాను. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోము. పాపులు ప్రేరేపిస్తారండి.
త్రాగుడు తాగదాంరా, సిగరెట్ తాగదాంరా, అలా తిరగొద్దాంరా, ఇలా వెళ్దాంరా, అటా వెళ్ళేసి వద్దాంరా అని ఫ్రెండ్స్ బలవంతం చేస్తారంట. అయితే వాటి వల్ల చెడిపోయేది మన పిల్లలే, మన భవిష్యత్తే అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉందండి. అయినా కూడా పిల్లలు చెడిపోతారు. దేని వలన అంటే సామెతలు రాయబడింది ఒక మాట, తల్లి చెప్పే బోధ త్రోసివేశారు, తండ్రి చెప్పే ఉపదేశమును వాళ్ళు ఆలకించట్లేదు. అలాగే ఆ దేవాది దేవుడు చెప్పుచున్న మాట వినటం లేదు, ఎవరు వినటం లేదు. అందుకే దేవుని యొక్క ఉగ్రత ప్రజల మీదకి వస్తుందండి. అందుకే ఆఖరిగా చిన్న మాట చెప్తాను. సొదొమ గొమొర్రా పట్టణంలో నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు. 40 మంది నీతిమంతులు ఉంటే ఆ గ్రామం మొత్తం ఆ పట్టణాన్ని మొత్తం వదిలేస్తానంటున్నాడు. ఉండే ఏరియా మొత్తంలో ఉండే ప్రజల్ని, ఆ ఏరియా ప్రజలు ఉండే మొత్తం వదిలేస్తానంటున్నాడు. అయితే ఆఖరికి అబ్రాహాం అంటాడు, అయ్యా 10 మంది నీతిమంతులు ఉన్న చాలా వదిలేస్తావంటే, అయ్యా వదిలేస్తానయ్యా అని అంటాడు. అయినా కూడా ఆఖరికి అంటాడు, ఒకరు నీతిమంతులు ఉన్న వదిలేస్తానంటే అక్కడ నీతిమంతులు ఎవ్వరూ లేరని పరిశుద్ధ గ్రంథం మనకి చెప్పబడింది. అయితే ఈనాటి కాలంలో కూడా నీతిమంతులు ఉన్నారా? ఆలోచించాలి. మనం నీతిమంతులుగా మారదామా? ఆలోచించాలి. మీరే ఆలోచించాలి. అందుకని ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కోసం జీవించండి, దేవుని కోసమే కష్టపడండి, తల్లిదండ్రుల్ని బాగా చూసుకోండి, భయభక్తులు కలిగి జీవించమని దేవుని పేరిట మనమే చేస్తున్నాం పిల్లారా. వందనాలు.